బీసీలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించడం లేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దొంగేడుపులు ఏడుస్తుంది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ బీసీలను అవమానించలేదా? మంత్రివర్గం నుంచి తొలగించి తప్పించి అగౌరవపరచలేదా? తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్కు చెందిన టి పద్మారావు గౌడ్ ఒక్కరే కేసీఆర్ అండగా నిలిచారు. 2 సార్లు ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు మంత్రిగా కొనసాగించి ఆ తర్వాతే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు అవకాశం కల్పించకుండా డిప్యూటీ స్పీకర్గా పదవిని కట్టబెట్టారు. అది అవమానం కాదా? చంద్రబాబు ఇదే తీరున మంత్రి పదవి నుంచి తప్పించి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తేనే కదా మీ అయ్య కేసీఆర్ ఆ పదవికి టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పెట్టింది. ఉద్యమకాలం నుంచి అండగా ఉంటూ వచ్చిన పద్మారావు గౌడ్కు అన్యాయం చేసినప్పుడు బీసీ అని గుర్తుకు రాలేదా? ఇక ఈటెల రాజేందర్ కూడా ఉద్యమకాలంలో ₹1,00,00,000 సొంత డబ్బును ఖర్చు పెట్టిండు, ఎన్నెన్నో ఇబ్బందులు పడిండు. అటువంటి ఈటెల రాజేందర్ను మంత్రి పదవి నుంచి తొలగించి అవమానించినప్పుడు ఆయన బీసీ అని గుర్తుకు రాలేదా? పద్మారావు గౌడ్ ఈటెల రాజేందర్లు ఏం తప్పు చేశారని మంత్రి పదవి నుంచి తొలగించిండ్రో మీ అయ్యా కేసీఆర్ని అడిగి సమాధానం చెప్పాలి కవిత. మీ ప్రభుత్వంలో 18 మంత్రులు రిపీట్ మీ మీ ప్రభుత్వంలో 18 మంది మంత్రులుంటే మీ సొంత కులపోళ్ళు అది మీ కుటుంబీకులే 4 ఉన్నారు. ఇక రెడ్డోళ్ళు 6 మంది. బీసీలకు ఎంత ఇచ్చిండ్రు? 3 అంటే 3 పదవులే కదా. మరి 55% ఉన్న బీసీలకు 3 పదవులు ఇస్తే న్యాయం జరిగినట్లా? చాలా బీసీ కులాల పేర్లు వల్లించి వాళ్ళందరికీ అన్యాయం జరిగిందంటున్నారు. నిజమే, మా ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరిగిందని తప్పైందని ముక్కు నేలకు రాసి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయాలని కోరితే బీసీలు నమ్ముతారు. అంతే తప్ప బీసీ సోయిలేని చెంచాగాళ్లను పక్కన పెట్టుకొని బీసీ వాదం ఎత్తుకుంటే ఏ బీసీ మిమ్మల్ని నమ్మరు కాక నమ్మరు. మీ దొరల రాజ్యం ఎట్లుంటుందో నిజాం కాలంలోనే కాదు గడిచిన 10 ఏళ్లలోనూ చవి చూసినాం. ఇంకా మిమ్మల్ని నమ్మేంత గొర్రెల మాత్రం ఏం కాదు కవిత, గుర్తుంచుకో.